ఫస్ట్ మనం ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. మనం ఏం చేయాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ ని మంచిగా బ్రేక్ చేయాలి. మంచిగా బ్రేక్ చేసిన తర్వాత లైక్ ఒక క్యాండిల్ మంచిగా బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ మనం ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మనం పైకి ఎంట్రీ తీసుకున్నాం కదా కాల్ సైడ్, ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేయాలి నెక్స్ట్ క్యాండిల్ ఖచ్చితంగా. కన్ఫర్మేషన్, మన ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. మనం ఒకవేళ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, లైక్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కిందకి వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 100% పైకి వెళ్తుందని నేను చెప్పను, కాకపోతే సేఫ్ సైడ్ అనమాట. అర్థమైందా బ్రో? నెక్స్ట్ ఇంకో క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది, అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం పాయింట్స్ వైజ్ గా అయినా పెట్టుకోవచ్చు. లైక్ ఒక 20-30 పాయింట్స్ మన క్యాపిటల్ దగ్గర మనం ఎంత అయితే లూజ్ అవ్వగలమో దాన్ని బట్టి పాయింట్స్ లాగా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదే ఎలాగైనా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పాయింట్స్ 20-30 పాయింట్స్ అన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే లైక్ ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క లో అన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఇది బ్రేక్ అయ్యింది, ఈ క్యాండిల్ ఈ హై బ్రేక్ చేసింది, మనం ఇక్కడ ఎంట్రీ అవుతాం. అయితే ఇదన్నా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఒకవేళ ఈ స్టాప్ లాస్ ఎక్కువ ఉంది అంటే 20-30 పాయింట్స్, లైక్ ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ మనం ఎంతైతే లూజ్ అవ్వగలిగే సత్తా మనకు ఉందో అన్ని పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని వెయిట్ చేయండి. టార్గెట్ అనేది ఎలా పెట్టుకోవాలో టార్గెట్ చూపిస్తాం. టార్గెట్ అనేది కూడా మీకు లైక్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు టార్గెట్ కూడా. లేదు నెక్స్ట్ మాకు లైక్ టార్గెట్స్ లెవెల్స్ వైజ్ గా ఎలా పెట్టుకోవాలి చూస్తాం. ఇక్కడ దగ్గరలో లెవెల్స్ ఏం లేవు. లెట్స్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇంకో బ్రో మీరు ఇక్కడ చూడండి. ఒకవేళ లైక్ సేమ్ మీరు ఇక్కడ చూడు, ఇక్కడ ఎంట్రీ తీసుకో. ఇది ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ బ్రో. ఇది లైక్ ప్రీవియస్ డే రెసిస్టెన్స్, ప్రీవియస్ డే సపోర్ట్. సపోర్ట్ బ్రేక్ చేసింది. మనం ఏం చేసామంటే ఇక్కడ మన నేను చెప్పినట్టయితే ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలే. క్యాండిల్ అయితే బ్రేక్ అయింది, కానీ ఈ క్యాండిల్ హైని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలే, కిందకి వెళ్ళింది. ట్రేడ్ రివర్స్ అయింది. ట్రేడ్ రివర్స్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. ట్రేడ్ రివర్స్ అయినప్పుడు ఏం చేయాలి, ఈ క్యాండిల్ యొక్క లో ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఈ క్యాండిల్ యొక్క లో ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. రివర్సల్ ఎంట్రీ తీసుకుంటాం, రివర్స్ ట్రేడింగ్ ఎంట్రీ. మన టార్గెట్ 20-30 పాయింట్స్ అయితే అచీవ్ అయిపోద్ది, కానీ మన టార్గెట్ 20-30 లైక్ ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం బ్రో అక్కడ ట్రేడ్ తీసుకుంటే? దగ్గరే పెడతాము. అయితే ఇక్కడ నుంచి 20-30 పాయింట్స్ పెట్టుకుంటారు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి. అవును, లేకపోతే ఈ క్యాండిల్ హై పెట్టుకుంటారు. అవును, అర్థమైందా బ్రో? అవును. ఇప్పుడు టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, టార్గెట్ అనేది దగ్గర ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ లైక్ సపోర్ట్ లెవెల్స్ కి మీ ప్రీవియస్ గా ఇది ఒక జోన్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ జోన్ కింద డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ వైజ్ అయ్యింది మార్కెట్, సైడ్ వైజ్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ అయ్యింది. ఇది రెసిస్టెన్స్ కింద డ్రా చేసుకున్నాం ఇక్కడ. అది ఇక్కడ ఏం యాక్ట్ చేసింది, సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అర్థమైందా? మీ టార్గెట్ అనేది లెవెల్స్ బట్టి పెట్టుకుంటే మీరు ప్రీవియస్ లెవెల్స్ చూసుకోవాలి.
ఎక్కడైతే ప్రైస్ రిజెక్ట్ అయింది, ఎక్కడైతే సైడ్ వేస్ అయింది అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ టార్గెట్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. మనకి అచీవ్ అయ్యింది ఆల్రెడీ, కరెక్ట్గా అచీవ్ అయింది. ఇంకం కూడా లేకుండా మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది లాస్ట్ టైం. సో మన టార్గెట్ ఎక్కువకి వెళ్ళింది, మనకి ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది కదా. దాని పైన ఉంటే సపోర్ట్ అవుతుంది, కింద ఉంటే రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ మనం ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకున్నాం. అదైనప్పుడు 96 పాయింట్స్ మనం అంత ఇచ్చి చేయలేము. నాకు లెవెల్స్ కింద టార్గెట్ పెట్టుకోవాలంటే లెవెల్స్ కింద టార్గెట్ పెట్టుకుంది. మనం 20-30 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకుని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు పేషెన్స్ ఉంటే. లేదు నాకు పేషెన్స్ ఎక్కువ హోల్డ్ చేయగలుగుతుంటే ఇలా దగ్గర ఉన్న లెవెల్స్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ దగ్గర ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. చూడండి మళ్ళీ ఇక్కడ ఈ జోన్ లోనే ఇది బ్రేక్ అవ్వాలి, ఈ జోన్ లోనే మనకి మీరు అన్న సపోర్ట్ అయింది. ఇక్కడ మనకి ఎంట్రీ కూడా నేను చెప్పిన రూల్స్ ప్రకారం మన ఎంట్రీ కూడా రావాలి. బ్రేక్ అయ్యింది, దీన్ని హై క్లోజ్ చేసే క్యాండిల్ ఇది హై క్లోజ్ చేయలేదు, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అదేనా దీన్ని హై చిన్నగా క్లోజ్ చేసింది కానీ ప్రాపర్ క్లోజింగ్ అనేది లేదు. బ్రో అంటే ఇక్కడ రెడ్డే ఇప్పుడు రెడ్ పక్కన గ్రీన్ రావాలి, రెడ్డే రావాలి అలా అని కాదు బ్రో. ఇప్పుడు పైకి వెళ్తుంది అనుకుందాం, పైకి వెళ్తే గ్రీన్ క్యాండిల్ అయితేనే పైకి వెళ్తాం కదా. అవును. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని పక్కన రెడ్ క్యాండిల్ దాన్ని హై బ్రేక్ చేసిన మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఓకే. రెడ్ క్యాండిల్ అంటే కింద కదా, మనకు ఆపోజిట్ కదా. అంటే ట్రేడ్ తీసుకోకూడదు అంటే నేను 100% తీసుకోకూడదు అని చెప్తులేదు, సేఫ్ సైడ్ ఎలా ఉండాలో చెప్తున్నాను మీకు. అర్థమైందా బ్రో? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఉంది బ్రో, మనకి ఈ రెడ్ క్యాండిల్ కొంచెం ఇలా ఇంకా పైకి వెళ్ళి ఇలా అయ్యింది అనుకుందాం. ఇది రెడ్ క్యాండిల్ ఇలా అయ్యింది అనుకుందాం, మీరు అనొచ్చు దీన్ని హై బ్రేక్ చేసింది కదా, ట్రేడ్ తీసుకోవచ్చు కదా అనుకుంది. కానీ హై బ్రేక్ చేసింది గ్రీన్ క్యాండిల్ కాదు, సెల్లర్స్ బ్రేక్ చేశారు. ఆ కవర్కి వెళ్ళింది మార్కెట్, ఆ కవర్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. సో సేఫ్ సైడ్ అనమాట, రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అలాగా. అదే మనకి మంచిగా దీన్ని ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకో, మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది కరెక్ట్ రాంగ్ కాదు, కరెక్ట్ రాంగ్ సెకండరీ, మనం సేఫ్ సైడ్ ఉండడం కోసం చెప్తున్నాను. మన రిస్క్ తగ్గించుకునే పాయింట్స్ బ్రో ఇవన్నీ. ఇవి 100% షూర్ గా మార్కెట్ లో వర్కౌట్ అయితే అని చెప్పను, ఇది 100% చెప్పలేము. మార్కెట్ లో రిస్క్ సైడ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి. ఇక్కడ చూడండి బ్రో, ఇది బ్రేక్ అయింది, దీన్ని లో బ్రేక్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మీరు ఏమనుకోవచ్చు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ గ్రీన్ బ్రేక్ అయ్యింది, గ్రీన్ బ్రేక్ అవడం సో రివర్స్ అవుతుంది, మళ్ళీ లైక్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఇలా ఇలా వెళ్తుంది అనుకుంటారు. ఎందుకంటే కిందకి వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకుంటారు, రీటెక్స్ట్ చేసి రివర్స్ అవుతుంది అనుకుంటారు. సో ఎప్పుడు తీసుకోవాలి అనుకోవడం తప్పలేదు, కానీ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి చూడండి. దీన్ని హై బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి కదా క్యాండిల్ మీద. కాలేదు. ఒకవేళ దీన్ని హై ఎలా బ్రేక్ చేసిన క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అర్థమైందా బ్రో? అక్కడ గ్రీన్ అవుతేనే తీసుకోవాలి. ఆ గ్రీన్ కూడా మంచి ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, మనకి సేఫ్ సైడ్. ఇక్కడ చూడండి, నేను చెప్పిందే జరిగింది. ఇక్కడ కూడా బ్రేక్ అయింది, కానీ దీని హై కూడా బ్రేక్ అయింది కొంచెం లైట్ గా, కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ తీసుకోమని. ఇక్కడ చూడండి బ్రేక్ అయ్యింది,
దీని హై గ్రీన్ ఫామ్ చేసింది. నెక్స్ట్ చూడండి, 1 2 2 క్యాండిల్స్ 3. అంతే. ఎంత అయింది? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుంచి 24 పాయింట్స్ 25 పాయింట్స్ వెళ్ళింది. 30 పాయింట్స్. స్టాప్ లాస్ అనేది కిందకి పెట్టుకోవచ్చు, లేకపోతే 20-30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. మరి మీకు ఇంకా పేషెన్స్, లైక్ ఇక్కడ 20 పాయింట్స్ అచీవ్ అయిపోద్ది, మీకు టార్గెట్ హిట్ అయింది, లేదు వదిలేసాం, ఆల్ ద వే ఇలాగ 53 పాయింట్స్ వరకు వెళ్ళింది. అంటే మనం తీసుకునే ప్రీమియం బట్టి మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అది ఏదన్నా మన పేషెన్స్ మీద డిపెండ్ అయ్యింది. అర్థమైందా? ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఓకే. అదే ఎంత పెట్టుకోవాలి, ఎంట్రీ రిస్క్ తగ్గించుకోవడానికి చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైందా బ్రో? నేను రికార్డ్స్ మీకు మళ్ళీ టెలిగ్రామ్ లో క్లిక్ చేసి పెడతాను, చూద్దరు కానీ. అర్థమైంది కదా బ్రో? చూస్తున్నాను బ్రో. ఓకే, అర్థమైంది బ్రో. ఓకే. ఇదే వచ్చేసి ఈరోజు మనం మీకు రెసిస్టెన్స్ ఎలా తీసుకోవాలి క్లారిటీగా అర్థమైందమ్మా. ఇక రెసిస్టెన్స్ సపోర్ట్ ఇంకా క్లారిటీ వచ్చినట్టే. సపోర్ట్ రెసిస్టెన్స్ క్లారిటీ వచ్చింది బ్రో. అది ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ కూడా క్లారిటీ వచ్చింది మీకు. క్లారిటీ వచ్చింది. రిస్క్ సేఫ్ సైడ్ అలా ఉండదు. రేపు రేపు లైక్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగే ట్రెండ్ అని ఉంటుంది బ్రో. ట్రెండ్ లైన్ ఎలా తీసుకోవాలో రేపు చెప్తాను బ్రో. అది అంత ఉండదు. ఓకే, ట్రెండ్ లైన్ కూడా అంత ఎఫెక్టివ్ కాదు. ట్రెండ్ లైన్ విత్ రెసిస్టెన్స్ సపోర్ట్ కాంబినేషన్ ఎఫెక్టివ్. అంటే 3 రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్, ట్రెండ్ లైన్. ఓన్లీ ట్రెండ్ లైన్ తో ట్రేడ్ చేయలేం, ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ తో ట్రేడ్ చేయగలం. అందుకని చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ నేర్చుకున్నప్పుడు చాలా మంచిగా ట్రేడ్ చేయొచ్చు, పేషెన్స్ ఉండి మైండ్ సెట్ కట్టుకుంటే. ఇదే కదా బ్రో, మీకు మొత్తం చార్ట్ అంతా ఐడియా వచ్చేస్తుంది కదా. రెసిస్టెన్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ట్రెండ్ కూడా చెప్తాను బ్రో, అది